ఆ పరీక్షల్లో జనాల్ని నమ్మనా, ఇతరుల్ని నమ్మనా, ఎవరిని నమ్మినా దాని నుంచి కొన్నిసార్లు బయటికి రాలేకపోవచ్చు. అందుకే సంపూర్ణంగా భగవంతుని పైన డిపెండ్ అవ్వడం చాలా మంచిది అనేదే ఈరోజు మంచి మాట. నిజమే కదా, అహంకారం ధూర్త లక్షణం. అహంకారం చాలా మందికి ఉంటుంది, కానీ ఆ అహంకారం వాళ్ళనే ఏదో ఒక రోజు నాశనం చేసేలా చేస్తుంది ఖచ్చితంగా. కానీ మంచివారు ఎప్పుడు కూడా ఇతరుల నాశాన్ని కోరుకోరు, కానీ చెడ్డవాళ్ళు ఎప్పుడు కూడా ఇతరుల్లో దుఃఖభావాన్ని చూస్తూ సంతోషిస్తూ ఉంటారు. వాళ్ళ కర్మ అలాగే ఉంటుంది, వాళ్ళ మనస్థితిను అంతే. గుర్తుపెట్టుకోండి, జీవితంలో ఎప్పుడే కానీ ప్రతి ఒక్క వ్యక్తిలో కూడా ఏదో మంచి గుణాలు ఉండే ఉంటాయి. చెడ్డోళ్ళు అయినా కూడా ఆ మంచి గుణాలు బయటికి రావడానికి కొన్ని రోజులు సమయం తీసుకోవచ్చు. కానీ ఒక్కొక్క సమయంలో మనం ఏం తప్పు చేశాము అని మనమే ప్రశ్న వేసుకుంటూ ఉంటాం. కానీ మనం ఏం తప్పు చేయకపోయినా మనము తప్పుడుగా ఇతరులకి కనబడుతున్నాము అంటే అది మన తప్పు కాదు, వాళ్ళు మిమ్మల్ని అలా అర్థం చేసుకో ఉంటారు అంతే. చూడండి, ప్రతి తల్లి తండ్రి మా పిల్లలు ఇలా ఉంటే బాగుంటుంది, అలా ఉంటే బాగుంటుంది అని కలలు కంటూ ఉంటారు. అదే విధానంగా పిల్లలు కూడా మా తల్లి తండ్రి ఇలా ఉంటే బాగుంటుంది, అలా ఉంటే బాగుంటుంది అని కలలు కంటూ ఉంటారు. ఎప్పుడైతే పిల్లలు అదుపు తప్పుతూ ఉన్నారో అప్పుడు తల్లి తండ్రి ఏమైనా వాళ్ళకి బుద్ధి చెప్పడం ప్రారంభిస్తే అప్పుడు వాళ్ళ జీవితంలో అందరికన్నా చెడ్డవాళ్ళు ఎవరు తెలుసా? తల్లి తండ్రే అయిపోతారు. అంటే కన్న పిల్లల దృష్టిలోనే మనం చెడ్డోళ్ళుగా కనబడతాము అన్నప్పుడు ఇతరుల్లో మనం చెడ్డోళ్ళుగా కనబడడం చాలా ఈజీనే కదా. బంధువుల్లో అయిండొచ్చు, స్నేహంలో అయిండొచ్చు, సంబంధాల్లో అయిండొచ్చు, ఎక్కడైనా కావచ్చు. ఇవి సహజ సిద్ధాంతాలే. కానీ మన మనస్సు, మన అంతరాత్మ, మన మనస్సాక్షి ఒప్పుకునేలా మనం బతికితే చాలు. జీవితంలో అందరూ కృతజ్ఞతగా ఉంటారు అనేది చాలా తప్పు. కొన్ని అనుభవాలు మనకు చాలా నేర్పిస్తాయి. కృతజ్ఞతని వెతుకుతూ పోతే ఎవరు కృతజ్ఞత చూపిస్తారు ఈ కాలంలో? వాళ్ళ జీవితం వాళ్ళకే గొప్పది అనుకొని అంటూ ఉంటారు. కానీ నిజమైన జీవితం ఏంటంటే కృతజ్ఞతగా ఎవరు బతుకుతారో వాళ్ళే నిజమైన జీవితాన్ని అనుభవిస్తూ ఉంటారు. కృతజ్ఞతగా ఉండడం అంటే డోర్ మ్యాట్ అయిపోవడం కాదు. డోర్ మ్యాట్ అంటే ఏం తెలుసా? ఎవరేం చెప్పినా దాన్ని వినుకొని ఉంటే వీరేమనుకుంటారో, వీళ్ళు ఇలా ఏదో ఒకటి అడుగుతున్నారు, లేదు అంటే వాళ్ళు నన్ను తిట్టుకుంటారేమో, లేదా ఇంకొకరు ఏదో అడుగుతున్నారు, వాళ్ళు లేదు అంటే ఇది ఏదో తిట్టుకుంటున్నారేమో, వాళ్ళకి సహాయం చేయాలి, వీళ్ళకి సహాయం చేయాలి, అందరితో నేను బాగుండాలి అనుకునేవారు వాళ్ళ జీవితం డోర్ మ్యాట్. అంటే ఇంట్లోపలికి వచ్చే వాళ్ళందరూ కూడా డోర్ మ్యాట్లో ఏం చేస్తారు చెప్పండి? కాళ్ళు తుడుచుకొని వాళ్ళు లోపలికి వస్తూ ఉంటారు. అదే విధానంగా కొందరు జీవితాలు కూడా డోర్ మ్యాట్ లాగా అయిపోయి ఉంటుంది. నేను చెప్పేది ఒకటే, ఎప్పుడు ఎవరికి డోర్ మ్యాట్ అవ్వకండి. దయచేసి మీ ఆలోచనలు మీ చేతిలో పెట్టుకొని మీకోసం మీరు బతకండి. అంతేగాని ఇతరుల కోసం మనం బతికాము అనుకోండి, ఇతరుల కోసం మన ఆశయాలు పెంచుకున్నాము అనుకోండి, జీవితంలో ఏదో ఒక రోజు అది నిరాశగా మారినప్పుడు అందులో వచ్చే బాధ మాత్రం ఎవ్వరూ సహించలేరు. ఆ బాధ భగవంతునికి అర్థమవుతుంది, మీకు అర్థమవుతుంది. ఇతరులతో వినంబరణ చేసినా చెప్పుకున్నా ఆ బాధ పోదు అనేదే సత్యమైన మాట.